హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ టు ఎస్బీఆర్ కొండూరు వ్లాగ్స్. ఇవాళ నేను మీ అందరితో మా చిన్న తెగలో జరిగిన కిటీ పార్టీ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో అక్కడ ఎలా అయితే ఎంజాయ్ చేశారో ఒక లుక్ వేద్దామా. అందరికీ వెల్కమ్ అయితే చెప్తున్నానండి. లేడీస్ అందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు కదా, చక్కగా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. చక్కగా పట్టు చీరలు, వడ్డానాలు చక్కగా సంప్రదాయకరంగా రెడీ అయ్యి వచ్చారండి. మా ఇంటికి అయితే నాకు చాలా బాగా అనిపించింది. వీళ్ళందరికీ వెల్కమ్ చెప్పానండి. అంతేకాదండి, మా కిట్టి పార్టీ నేమ్ వచ్చేసి స్మార్ట్ లేడీ కిట్టి పార్టీ అండి. సో మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేయడానికి అయితే ప్లాన్ చేసామండి. సరదాగా రీల్స్ చేసుకున్నాము, గేమ్స్ ఆడుకున్నాము, ఆట పాటలతో చక్కగా ఎంజాయ్ చేసామండి. వీళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ నేనైతే మంచిగా రిసీవ్ చేసుకున్నానండి. నాకు ఒక్కొక్కరు అలా వస్తూ హాయ్ చెప్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. చాలా సరదాగా వచ్చారు చూడండి వాళ్ళు కూడా. వీళ్ళందరూ రాగానే స్నాక్స్ ప్రిపేర్ చేశామండి. స్నాక్స్ వచ్చేసి గారెలు అండ్ కాజు అండ్ బాదం మిల్క్ అండ్ స్వీట్ అయితే ప్రిపేర్ చేశామండి. అందరికీ చాలా బాగా నచ్చాయి. రాగానే లక్కీ లేడీ డిప్ కూడా తీసాము. లక్కీ లేడీ డిప్ విన్నర్ వచ్చేసి లావణ్య గారండి. సో మేమైతే అందరం చాలా ఫనీగా గేమ్స్ అయితే ఆడుకున్నాము. ఇది గేమ్ ఏంటంటే అండి, రన్నింగ్ రేస్ అనమాట. మ్యూజికల్గా ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారో అలా రన్ చేస్తూ ఎప్పుడైతే మ్యూజిక్ వస్తుందో వాళ్ళు ఆ పార్ట్నర్ దగ్గర ఆగిపోవాలి. అలా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. సో ప్రైజ్ వచ్చేసేసి మా ఫ్రెండ్ ప్రసన్న గారు గెలుచుకున్నారండి. ప్రసన్న అండ్ జ్యోతి ఇద్దరికి టై అయిందండి. సో వాళ్ళిద్దరికైతే గిఫ్ట్ ప్రజెంట్ చేశాము. ఈ గేమ్ బాగా అనిపించింది, మ్యూజికల్ చైర్స్ లాగా అనిపించింది. బట్ మేము కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాము. విన్నర్స్కి ప్రైజ్ అయితే ఇచ్చేసామండో. ఇంకో ఆట కూడా ఆడామండి మేము సరదాగా. కార్డ్స్ అనమాట, మ్యూజికల్ కార్డ్స్ ఆడాము. అది వచ్చేసి మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుందండి. ఈ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. ఎక్కడైతే మనకి జోకర్ వస్తుందో వాళ్ళు అవుట్ అయిపోయినట్టండి. ఈ గేమ్ కూడా బాగా అనిపించింది సరదాగా. ఈ గేమ్ విన్నర్ వచ్చేసి గీతా గారండి. మా ఫ్రెండ్ గీతా గారు కూడా విన్ అయ్యారు. సో మేము తనకి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గిఫ్ట్ గురించి కాదండి, మనం విన్ అయితే వచ్చే ఆనందమే వేరు కదా. చాలా బాగా అనిపించింది. తర్వాత మేము అలా సరదాగా టైం గడుపుతూ ఉంటే ఇంకా తమ్ముల గేమ్ కూడా ఆడామండి. ఇది మీకు తెలుసు కదా, మనము మామూలుగా కార్డ్ తీసుకుంటాము, అందులో నెంబర్స్ ఏదైతే వస్తుందో అలా అన్ని రోజు అయితే ఫిల్ అవ్వాలి. సో ఎవరైతే ఫస్ట్గా విన్ అవుతారో, ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారండి. మా ఫ్రెండ్స్ ఇద్దరికి టై అయిందండి, వినీలా అండ్ గీత అని. వాళ్ళిద్దరికి కూడా మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. అలాగే ఇంకా నెక్స్ట్ సరదాగా ఎవరింట్లో కిట్టి పార్టీ జరగాలి ఏంటి అది కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. అది కూడా డ్రా చేసామండి. అది కూడా లక్ష్మి గారికి అయితే వచ్చేసిందండి. ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ అలాగే మేము బెస్ట్ కాస్ట్యూమ్ విన్నర్ కూడా చేసాము. ఎవరు బాగా రెడీ అయ్యి వచ్చారు. మీ ప్రాబ్లం ఏంటి ఎప్పుడు జల్దీ. సార్ నాకు కడుపులో మంట సార్. ఎప్పటి నుంచి సార్? నా కళ్ళు మంట సార్. ఎప్పటి నుంచి? దీని పట్టు చీర చూసినప్పటి నుంచి సార్. నీకేం ప్రాబ్లం అమ్మా? నా కొల్లంతా మంటే. ఎప్పటి నుంచి? దీని కొత్తేళ్ళు చూసినప్పటి నుండి. దీని కొత్తేళ్ళు చూసినప్పటి నుండి. మనం ఎలాంటి రకాల శారీస్ అమ్ముతాం అంటే సింథటిక్, క్రేప్ సిల్క్, ఉప్పాడ, కుప్పాడం, బనారస్, ఫ్యాన్సీ, షిఫాన్, జార్జెట్, ఆర్గంజా, పోచంపల్లి, గద్వాలు, వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, పోలవరం, మాధవరం, కేరళ కాటన్, కరిష్మ కాటన్, మీనా కాటన్, మధుర కాటన్, మహాదుర్గా కాటన్, లక్ష్మీ పట్టు, కంచి పట్టు, ఉప్పాడ పట్టు, టిష్యూ పట్టు, అంబిక శారీ, సాటిన్ శారీస్, ప్లేన్ శారీస్, సిల్క్ శారీస్. అచ్యుత కేశవ హరి నారాయణ, అచ్యుత కేశవ హరి నారాయణ, భవ భయ హరణ వందిత చరణ, భవ భయ హరణ వందిత చరణ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరీత
అలసిపోయి ఆయన మాకు చక్కగా డిన్నర్ అయితే మేము ప్లాన్ చేసుకున్నామండి. చక్కగా సంప్రదాయమైన ట్రెడిషనల్ వంటలతో ప్రిపేర్ చేశాము. చక్కగా పెరుగు వడ, గులాబ్ జామున్ అండ్ బజ్జీ, పులిహార, దద్దోజనం, రకరకాల పిండి వంటలు, చక్కని భోజనం అయితే ఏర్పాటు చేసి చూడండి. రాముల వారికి కూడా శ్రీరామనవమికి ఎలా అయితే డెకరేట్ చేస్తామో చక్కగా డెకరేట్ చేసి మేమైతే ముందుగానే శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నాము. స్వామివారిని చక్కగా అలంకరించాను. చూడండి ఎంత బాగుందో కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఈ డెకరేషన్ అంతా బాగుంది. స్వామివారికి కూడా నచ్చే ఉంటుందండి. చూడండి చక్కగా పండుగ వాతావరణం ఇప్పుడే కనిపించేస్తుంది కదా కిట్టి పార్టీలో. చాలా బాగా రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం.